సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడు ఒకరు ఫ్యాక్టరీ పొగగొట్టం ఎక్కి హల్చల్ చేస్తున్నాడు. ఫ్యాక్టరీలోని కార్మికులకు సంవత్సరం నుండి బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పొగగొట్టం ఎక్కాడు. పరిశ్రమను వెంటనే తెరవాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని బాధిత కార్మికుడు రమేష్ కోరాడు. సార్ మాకు 2023 మార్చి నుంచి జీతాలు లేవు సార్. ఓకే, చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి లోకల్ ఉన్న వాళ్ళకి తిప్పలు అవుతున్నది. దూరం నుంచి కూడా 100 రూపాయలు రోజు పెట్రోల్ వేసుకొని వచ్చి రెండు టైంలో అటెండెన్స్ చేసుకుంటున్నాం. మాకు ఇక్కడ లోపల ఏం సదుపాయాలు లేవు. మాకు ఇబ్బంది అవుతున్న, జీతాలు లేవు, ఏం లేవు. వస్తున్నాము, కూర్చుంటున్నాము, పోతున్నాము. మాకు ఏదైనా పని పెడితే పని చేయడానికి తయారున్నాం మేము. ఓకే, పని చేయడానికి తయారున్నాం కానీ ఇక్కడ యాజమాన్యము పని పెట్టడం లేదు, మాకు జీతాలు ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు. ఓకే, అదే మీరు ఇప్పుడు ఏం అడగదలుచుకున్నారు? నేను ఏమడగదలుచుకున్నానంటే వర్కర్లకు అందరికి జీతం వేయాలి. జీతం వేసినాక ఏమో వినే పైసలు, పిఎఫ్ పైసలు, మరి ఎల్ఐసి పైసలు కూడా ఉన్నాయి, జీతాలు ఉన్నాయి. చాలా పరిష్కారం ఉన్నారు సార్. అక్కడ వాళ్ళు లీడర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, ఇన్నుండి సార్. ఓకే, సరే సరే అండి. చాలా ఇక్కడ ఫ్యాక్టరీ కూడా నడవాలి. వారికి ఇది రైతుల్లో కూడా న్యాయం జరగాలి. ఫ్యాక్టరీ ఎప్పటికీ మూతపడకుండా చూసుకోవాలని నడవాలి ఈ సంవత్సరం ముంగడికి. మీది కూకొద్దానా పవనమ్మా? మీది కూకొద్దానా పవనమ్మా? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడు ఒకరు ఫ్యాక్టరీ పొగగొట్టమెక్కి హల్చల్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలోని కార్మికులకు సంవత్సరం నుండి బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పొగగొట్టమెక్కాడు. పరిశ్రమను వెంటనే తెరవాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని బాధిత కార్మికుడు రమేష్ కోరాడు. మీది కూకొద్దానా పవనమ్మా?